కృష్ణా జిల్లా పామర్రు కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ పరిశీలకుడు రామకృష్ణ ప్రసాద్ కూటమి సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వర్ల కుమార్ రాజా కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పీలేరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం రాయచోటిలో తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి పోలేరమ్మ గుడి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా రేపల్లె కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తెదేపా కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కృష్ణా జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డీజే వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదని విపక్షాలు మండిపడ్డాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌర్యులు నామినేషన్ వేశారు. సర్వమత ప్రార్థన అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు పాదయాత్రగా కలెక్టరేట్ కు వెళ్లారు. కోనేరు సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెదేపా, జనసేన జెండాలతో నగర ప్రధాన వీధులు పసుపు, ఎరుపుమయమయ్యాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఉరవకొండ రిటర్నింగ్ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా సవిత నామినేషన్ వేశారు. ముందుగా పట్టణంలోని శ్రీ రామభద్రాలయంలో సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలతో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి సవిత నామపత్రాలు సమర్పించారు. వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారని ఒంగోలు కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. అధికారంలోకి రాగానే ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధిని పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా వెంకటాచలంలో నామినేషన్ దాఖలు చేశారు. సర్వేపల్లి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా వెంకటాచలంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదలు, రైతులతో పాటు అందరినీ జగన్ మోసం చేశారన్నారు. వైకాపాను ఓడించేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కారంపూడి రోడ్లోని కరెంట్ ఆఫీస్ నుంచి బస్టాండ్, శివయ్య స్తూపం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ముందు జీవి ఆంజనేయులు దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజ్యమేది రామరాజ్యమేదని తెలుసుకుంది తెలుగు.
కడప కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి నామినేషన్ దాఖలు చేశారు. కడపలోని ఆమె స్వగృహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య ర్యాలీ వైభవంగా సాగింది. తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీగా తరలి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కూటమి అభ్యర్థిగా రోషన్న నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నామపత్రాలు సమర్పించడానికి తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులతో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో కూటమి నేతలు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. హైపర్ ఆదితో కలిసి వేపకుంట కోడల నుంచి పురుషోత్తపురం, సుజాతానగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. పెందుర్తి, సుబ్బవరం, పరవాడ మండలాల నుంచి వందలాది వాహనాల్లో కార్యకర్తలు చేరుకుని ర్యాలీలో పాల్గొన్నారు. జనసందోహం మధ్య రమేష్ బాబు నామినేషన్ ర్యాలీ వైభవంగా సాగింది. రాష్ట్రంలోని కొందరు పోలీసులు కరడుగట్టిన వైకాపా నాయకుల్లా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వైకాపాపై స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రమేష్ కూటమి నాయకులు, శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొని సీఎం రమేష్ కు అభినందనలు తెలిపారు. సీఎం రమేష్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ అయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది. నేను చూస్తాను, ప్రతిరోజు గ్రామాలు తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు పర్యాయంలో రాజ్యసభ మెంబర్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం. తప్పనిసరిగా 7 నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గెలవబోతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశాలున్న సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని కేంద్రం వాళ్ళతో మాట్లాడి కానీ రేపు పొద్దున్న ప్రతి కంపెనీ కూడా తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కంపల్సరీగా సీఎం రమేష్ గారి పాత్ర ఉంటుందని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా నమ్మకాన్ని కంపల్సరీగా మేము ఒమ్ము చేయకుండా రేపు పొద్దున్న గెలిచిన తర్వాత సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు. మీ ఆటలు చల్లవు, ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లిలో మీ ఆటలు సాగు. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా వెంటనే ఢిల్లీకి, ఇటు అమరావతికి, మీనా గారికి, అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు
డైరెక్ట్ గా మాట్లాడే ఆ చనువు నాకుంది. నేను మాట్లాడతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలా, 5 సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీర్చుకొని ప్రజలకందరికి న్యాయం చేయాలని ఉన్నారు. చెప్తున్నా, ఖబర్దార్.